హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఈవినింగ్ న్యూస్. ఇక వార్తల్లోకి వెళ్తే జపాన్లో భారీ భూకంపం అండ్ సునామీ హెచ్చరిక జారీ చేసినట్లు తెలుస్తుంది. జపాన్ను భారీ భూకంపం వణికించింది. గురువారం దక్షిణ తీర ప్రాంతంలో క్యుషు ద్వీప సమీపంలో ఇది సంభవించింది. రెక్టర్ స్కేల్ పైన దాని తీవ్రత 7.4గా నమోదైందని జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించింది. 30 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైందని తెలిసింది. దాంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భూకంప కేంద్ర సమీపంలోని విమానాశ్రయాల అద్దాలు దెబ్బతిన్నాయని స్థానిక మీడియా కథనాలు కూడా వెల్లడించినాయి. ఇక ఒలింపిక్ విషయానికి వస్తే, ప్యారిస్ ఒలింపిక్స్ నుంచి అనర్హత వేటుకు గురైన భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ వీడ్కోలు పలకడంపై సంచలనంగా మారింది. దేశవ్యాప్తంగా ఆమెకు మద్దతు తెలుపుతూ పోస్టులు పెట్టారు. వినేష్ చిన్ననాటి కోచ్, ఆమె పెద్దనాన్న మహావీర్ ఫోగట్ స్పందించారు. వీడ్కోలు నిర్ణయంపై పునరాలోచన చేయాలని, అవసరమైతే తాను కూర్చొని మాట్లాడతానని మహావీర్ వెల్లడించారు. ఫ్రీస్టైల్ 50 కేజీల విభాగంలో ఫైనల్కి చేరిన వినేష్పై అదనపు బరువు కారణంగా అనర్హత వేటు పడింది. ఇక ఆంధ్రప్రదేశ్ వార్తలకు వస్తే, తెదేపా పోలిట్ బ్యూరో సమావేశం ముగిసింది. ఏపీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జన్మభూమి 2ను త్వరలో ప్రారంభించాలని నిర్ణయించారు. నైపుణ్యంగా గణన దేశంలోని తొలిసారిగా ఏపీలో చేపట్టాలని అభిప్రాయానికి వచ్చారు. త్వరలో పార్టీ సభ్యత నమోదు చేపట్టాలని నిర్ణయించారు. పేదరిక నిర్మూలనపై సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. జిల్లా యూనిట్గా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని ఈ భేటీలో నిర్ణయించారు. త్వరలోనే మొదటి దశ నామినేటెడ్ పదవులు భర్తీ చేపట్టాలని అభిప్రాయానికి నేతలు వచ్చారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు బెంగళూరు పర్యటనకు వెళ్లారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో ఆయన భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన వన్యప్రాణి, అటవీ సంరక్షణ అంశాలపై చర్చించారు. ఈ చర్చలో కర్ణాటక బయో ఎనర్జీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ కూడా పాల్గొన్నారు. మరోవైపు కర్ణాటక అటవీ శాఖ మంత్రి బి. బింద్రేతో పవన్ భేటీ కానున్నారు. జగన్ అక్రమాస్తుల కేసులో వివిధ వ్యక్తుల దాఖలు చేస్తున్న దరఖాస్తులతో సంబంధం లేకుండా విచారణ కొనసాగించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆదేశించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసు విచారణలో జాప్యం జరుగుతుందన్న వాటి విచారణపై వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ వైకాపా ఎంపీగా ఉన్నప్పుడు రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన కేసులపై జస్టిస్ సంజీవ్ కుమార్, జస్టిస్ మహాదేవన్లతో కలిసి బుధవారం ఆయన విచారణ చేపట్టారు. రఘురామ తరపున న్యాయవాది వాదనలు ప్రారంభిస్తూ, జగన్ అక్రమ ఆస్తుల కేసుల విచారణలో ఎలాంటి పురోగతి లేదన్నారు. సిబిఐ దాఖలు చేసిన అఫిడవిట్లోని 12వ పేరా చూస్తే దిగ్భ్రాంతికి గురవుతారని పేర్కొన్నారు. జస్టిస్ ఖన్నా స్పందిస్తూ, తాను సిబిఐ నివేదిక చూశానని బాధ కలిగించిందని చెప్పారు. విచారణ కోర్టులో వరుసగా దాఖలు అవుతున్న దరఖాస్తుల పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ దరఖాస్తులతో సంబంధం లేకుండా విచారణ మొదలుపెట్టాలని ఆదేశించారు. ఇతరతర విషయాల్లో వెళ్ళకూడదని స్పష్టం చేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుంది. దీంతో మొత్తం 26 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. 22 గేట్లు 5 అడుగులు, 4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని విడిచిపెడుతున్నారు. ప్రాజెక్టుకు 2.53 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది. 2.69 లక్షల క్యూసెక్ల అవుట్ఫ్లోను దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 585.30 అడుగులుగా ఉంది. పూర్తిగా నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి నిల్వ 298.30 టీఎంసీలుగా నమోదైంది.